హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీషా ఫుడ్ రెసిపీస్. ఈరోజు క్రిస్పీ చికెన్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాల కోసం కింద డిస్క్రిప్షన్లో చూడండి. ముందుగా కొంచెం కొత్తిమీర మరియు కరివేపాకు వీడియోలో చూపించిన విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు చికెన్కి కారం, ధనియాల పొడి, సోపు పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, శనగపిండి, తరిగి పెట్టుకున్న కరివేపాకు మరియు కొత్తిమీర, రెండు స్పూన్ల నూనె, 4 పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్కి బాగా పట్టేటట్టు కలిపి కనీసం 1 నుంచి 1.5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడే చికెన్ ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఒక డీప్ ఫ్రైయింగ్ ప్యాన్లో చికెన్ని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం మీడియంలో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ మంట అయితే పైన రంగు మారి ఉడికినట్టు ఉంటుంది, కానీ లోపల ఉడకకుండా రబ్బర్ లాగా ఉంటుంది. అందుకే మంట మాత్రం మీడియంలోనే ఉండాలి. కొంచెం డార్క్ రెడ్ వచ్చే వరకు వేయించాలి. మధ్యలో కలుపుతూ ఉండండి, అప్పుడే చికెన్ ఈవెన్గా ఉడుకుతుంది. ఇప్పుడు చూడండి, చికెన్ బాగా కలర్ మారి ఉడికింది కదా. ఇప్పుడు స్ట్రైనర్లోకి తీసుకోవాలి. మిగతా చికెన్ పీసెస్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చివరిలో కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఫ్రై చేసుకొని చికెన్ని గార్నిష్ చేసుకోవాలి. అంతే, మీకు బండి మీద దొరికే చికెన్ పకోడా లాగా ఎంతో క్రిస్పీగా మరియు ఎంతో రుచిగా ఉంటుంది. మీరు ఈ చికెన్ పకోడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాగుంది.